హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్లాస్ నవ్య. మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను వచ్చేసి థర్స్డే ఈవినింగ్ అయితే ఈ వ్లాగ్ తీస్తున్నాను. బికాజ్ నాకు థర్స్డే అయితే సాయిబాబా టెంపుల్కి వెళ్తాను, లేదా ఇంట్లో అయినా పూజ అయితే చేసుకుంటాను అనమాట టెంపుల్కి వెళ్ళకపోతే. సో ఇంకా నేను ఫ్లవర్స్ ఇంట్లో ఏం లేవు అని చెప్పేసి ఇలా పైకి అయితే వచ్చాను అనమాట. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ అయితే ఉన్నాయి, ఇంకా తులసాకులు కూడా ఉన్నాయన్నమాట. అవి కూడా పెడదాము అనేసి అనుకున్నా. ఫ్లవర్స్ అంటే ఏం లేవు, జస్ట్ కనకాంబరాలు అవి మాత్రమే ఉన్నాయన్నమాట. ఇంకా ప్లాంట్స్ అవి కూడా అయితే ఇంకా ప్లాన్ చేయాలి. ఇంకా అయితే ఒక రోజ్ ప్లాంట్ అయితే ఉందన్నమాట, దానికి ఫ్లవర్స్ అయితే వచ్చున్నాయి. సో అవి కూడా కోద్దాం అనేసి వచ్చాను. సో ఇంకా నేనైతే కొన్ని అయితే కనకాంబరాలు, ఇంకా కొన్ని అయితే తులసాకులు. ఈ ఒక్క రోజ్ అయితే మంచిగా ఉందన్నమాట. ఇంకో రోజ్ కూడా ఉంది, కానీ అదైతే వైట్గా అయిపోయింది, ఇంకా కోయలేదన్నమాట. ఇంకా నేను టెర్రస్ ఎక్కేటప్పటికి ఇలా చాలా బాగా అయితే ఉందన్నమాట. సన్ అలా షేడ్స్గా అలా కనిపించి అయితే మా ఇంటి దగ్గర అయితే ఇలా ఎక్కువ చెట్లు అయితే ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటుంది, చాలా గాలి అవి కూడా వస్తాయి. అటు సైడ్ చూడండి, అవన్నీ అయితే కొబ్బరి చెట్లే. నాకు ఈ చెట్టు అయితే చాలా ఇరిటేటింగ్గా కనిపిస్తుంది, ఎందుకంటే ఇవి ఏవో చిన్న మీకు చూపిస్తాను ఈసారి అయితే. అవి అయితే ఎగురు వచ్చేసి మేడ మొత్తం అయితే అవే ఉన్నాయన్నమాట. అవి బట్టలు ఆరేసినా సరే వాటికి అంటుకుపోయి చాలా చాలా చిరాకు అయితే వచ్చేస్తుంది ఆ చెట్టు వల్ల. నేను డేలో మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఏదో ఒక టైంలో అయితే కొంచెం సేపు ఇలా పైకి అయితే వచ్చేస్తాం అనమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా, ఎవరు ఉండరు. ఇలా సన్ని చూస్తూ ఆర్ మూన్ని చూస్తూ కాసేపు అలా కూర్చుంటా, ఇంకా ఫ్రెష్ ఎయిర్ కూడా వస్తుంది కదా. సో ఈ ఫ్లవర్స్ అన్నీ తీసుకుని ఇంకా కిందకైతే వెళ్ళిపోతున్నాను. ఇంకా పూజ చేయాలి కాబట్టి ఇవైతే కోయడానికి అయితే పైకి వచ్చా, లేదంటే కొంచెం లేట్గానే వస్తానని చెప్పచ్చు. సో ఈ రోజ్ ప్లాంట్ తెచ్చినప్పటి నుంచి అయితే చాలా ఫ్లవర్స్ అవన్నీ అయితే వస్తున్నాయి. ఒక్కొక్క రోజ్ ప్లాంట్ ఏంటంటే అసలు ఫ్లవర్స్ అవి రావు కదా, కానీ ఇది అలా కాకుండా కొంచెం ఫ్లవర్స్ అవి వస్తూ బాగానే ఉందన్నమాట. అండ్ ఇంకా నేనైతే కిందకి వెళ్ళిపోయి పూజ చేసుకోవాలి కాబట్టి కిందకైతే వెళ్ళిపోతున్నాను. అనమాట. ఇంకా అయితే దేవుడు కబోర్డ్ ఇదంతా ఫ్లవర్స్ అవి ఉన్నాయి, సో క్లీన్ చేయాలి. ఇంకా నేనైతే క్లీన్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ డే ఫ్రైడే కాబట్టి ఇలా చిన్నవి మనకి రోలు రొక్కలు అవి ఉంటాయి కదా, అవి అయితే నేను క్లీన్ చేస్తున్నాను. అండ్ మా మమ్మీకి అయితే నేను ఎవ్రీ వీక్ ఇవి కడగడానికి అండ్ బొట్లు పెట్టడానికి అయితే హెల్ప్ చేస్తాను. సో నేనైతే ఇవి అయితే క్లీన్ చేసుకుని పూజ చేద్దాము అనేసి అనుకున్నా, ఎందుకంటే ఇవి అలా ఆరిన తర్వాత అయితే మళ్ళీ బొట్లు అవి పెట్టాలి కదా. సో ఇంకా అందుకే ముందైతే ఇవైతే వాష్ చేసేస్తున్నాను.
ఇవన్నీ అయితే క్లీన్ చేసిన తర్వాత అయితే ఒక ప్లేట్లో పెట్టి ఎండలో అయితే పెట్టేశాను. సో ఇంకా అయితే ఇలా మనీ ప్లాంట్ పెడదాము అనేసి అనుకున్నా హ్యాండ్ వాష్ దగ్గర. అలా ఒకసారి పెట్టా కానీ అదైతే కుళ్ళిపోయిందనమాట. సో ఇంకా అప్పటి నుంచి పెట్టలేదు. మళ్ళీ పెడదాము అనేసి ఇంట్రెస్ట్ వచ్చింది. ఇలాంటి ఒక ప్లాస్టిక్ కంటైనర్ అయితే పెట్టుకుని అందులో అయితే పెట్టేస్తున్నాను. అలా అయితే నేను మనీ ప్లాంట్ని అయితే అరేంజ్ చేసుకున్నాను. ఇంకా నా పూజ కూడా అయిపోయిందనమాట. ఇంకా ఫ్లవర్స్ ఎక్కువ లేవు కాబట్టి ఇలా సింపుల్గా అయితే చేసేసుకున్నాను. కొన్ని డ్రై నట్స్ అవి పెట్టి ప్రసాదం కింద అయితే. సో ఫ్లవర్స్ ఉంటే ఎక్కువ చాలా దేవుడి ఫొటోస్ అవి అయితే చాలా మంచిగా అనిపిస్తుంది కదా. కానీ ఫ్లవర్స్ అయితే లేవన్నమాట. సో ఉన్న వాటితోనే ఇలా చేసేసాను. ఇంకా అయితే నెక్స్ట్ డే కోసం ఇలా చిక్కుడుకాయలు అయితే తీసినాను అనమాట. మీలో ఎంతమందికి చిక్కుడుకాయలు అంటే ఇష్టం కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే. అండ్ ప్రతిదీ నేనైతే ఇలా ఒలిచి చూస్తున్నాను పురుగులు అవి ఏమైనా ఉంటాయి అని చెప్పి. సో ఇంకా అన్నీ చూసి అయితే ఒలిచేసాను అనమాట. ఇలా ముందే మనం చిక్కుడుకాయలు అవి ఒలిచేస్తే నెక్స్ట్ డే చాలా ఈజీగా అయిపోతుంది కదా. సో ఇవైతే నేను ఒలిచేస్తా అని చెప్పాను అనమాట మా మమ్మీకి. సో ఇంట్లో ఉన్నప్పుడు మనం ఇలా హెల్ప్ చేస్తే వాళ్ళకి కూడా చాలా బాగా అనిపిస్తుంది కదా. ఇంకా నెక్స్ట్ డే అయితే నేను ఏదైనా తిందాము అనేసి అనుకున్నా. సో ఇంకా పానీపూరి చేసుకుందాము అనేసి అనుకున్నా. టోటల్గా అయితే హోమ్ మేడ్ అనమాట. పూరీస్ కూడా నేనే చేశాను. ఇంకా అయితే నేను గ్రీన్ వాటర్ కోసం అయితే పుదీనా అయితే లేదనమాట. సో ఇంకా కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం అయితే వేసి చేశాను. చాలా బాగుంది పుదీనా లేకపోయినా సరే. ఇంకా స్వీట్ చట్నీ కోసం అయితే ఇలా చింతపండు అయితే నానబెట్టాను. ఇది ఎక్కువసేపు నానితే బాగా వస్తుందన్నమాట వాటర్ అయితే. సో ఇలా అయితే నేను వాటర్ అంతా నానబెట్టేసాను కదా చింతపండు. ఇలా నేను చింతపండు అయితే నానబెట్టిన తర్వాత అది తీసేసి ఇలా స్టవ్ మీద పెట్టి అయితే ఇలా కొంచెం సేపు అయితే మరగాలన్నమాట ఈ చింతపండు వాటర్ అయితే. ఇది కొంచెం థిక్గా అవుతున్నప్పుడు అయితే మనం షుగర్ ఇంకా కొంచెం సాల్ట్ కొంచెం చిల్లీ పౌడర్ అయితే వేస్తే మనకి స్వీట్ చట్నీ అనేది తయారైపోతుంది. చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఇంకా అయితే పూరీస్ అయితే నేనే చేశాను చెప్పా కదా. కొన్ని షేప్లో వచ్చాయి, కొన్ని అయితే షేప్ అవుట్ అయిపోయాయి. అన్నీ అయితే మంచిగా పొంగాయి అనమాట. స్టఫింగ్ కింద అయితే పొటాటో ఇంకా గ్రీన్ పీస్ వేసి చేశాను. ఇంకా కొన్ని ఆనియన్స్ కూడా కట్ చేసేసుకున్నాం. ఇలా అయితే ప్లేట్లో నేను కర్రీ అయితే ముందే ఫిల్ చేసేసాను. నెక్స్ట్ అయితే మనం వాటర్ ఇవన్నీ వేసుకుని తినడానికి ఈజీగా ఉంటుందని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.